నా లైఫ్ లో ఏమేమి జరిగినాయో ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుందామని మాత్రం వచ్చేసిన అన్న. ఏమున్నా అంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ లో డ్రీమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటది అన్న. అట్లనే నాకు కూడా ఒక లైఫ్ లో డ్రీమ్ అనేది ఉన్నా అన్న. ఆ డ్రీమ్ అంటే తెలుసా అన్న, ఒక ఆర్సీ కేటీఎం బండి కొనాలని చిన్నప్పటి నుంచి ఆశ అన్నప్పుడు సరే దానికోసము ఎంతగానో తిప్పలు పడ్డా అంటే అమ్మతుడు పైన దేవుడు చూసిండు. హోటల్లో పనిచేసిన చుప్పలు కడిగిన కట్ట మొత్తం మిల్లర్ పనికి పోయినా సుతారి పనికి పోయినా ఆ బండి కోసమే, ఓన్లీ ఆ బండి కోసమే చేసిన. అసలు ఆ బండి లాస్ట్ కి మా అయ్యకు పైసలు ఇస్తే మా ఏం చేసిండు తెలుసా, కథం ఖర్చు పెట్టేసిండన్న. ఖర్చు పెట్టుడుతో ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఇక ఏం చేయాలో అర్థం కాకపోతే మళ్ళీ లాస్ట్ కి ఏం చేసిన అంటే మా అయ్యతో ఇక ఇబ్బంది పెట్టి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసిన మా అయ్య చేసుడుతోనే. ఇక మా అయ్య ఏం చేసిండో తెలియదు కానీ నా బండి నాకు కావాలి, నేను కొనాలి. చిన్నప్పటి నుండి ఆశ పెట్టుకున్న ఆ బండి అంటే ఆర్సీ కేటీఎం అంటే పిచ్చి. నాకు చచ్చిపోయేంత మెంటాలిటీ అన్న నాది. అసలు ఆ బండి కోసం చేతులు కూడా కోసుకున్నాయి. చూసి అన్న ఎంతగానం కోసుకున్నాను. ఇది ఇంకా మామూలే అన్న, మామూలుగా ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే దారుణంగా ఉండే అన్న. మొత్తం చెయ్యి ఆ షోరూమ్ ముందు కూర్చొని ఏడ్చుడు, నాకు కథ మొత్తం వేరే ఉండే. అప్పుడప్పటికే మా ఏం చేసిండు, ఒక్కటే రోజు టైం తీసుకున్నాడు. ఒక్కటే రోజులో టైం తీసుకుని ఇండికి పోయి బరాబర్ బ్లడ్ వస్తే ఇప్పుడు ఏ అయ్యా అని ఊకుంటాడా, ఎవడు 15 సెకండ్ల మా అయ్య అటు పోయి ఇటు పోయి మొత్తం పైసలు మాత్రం తీసుకొని వచ్చేసి ఒక బండి మాత్రం తీసుకున్నా అన్న. ఎట్లుందన్న మన బండి మొత్తం, ఆ బండి రిపేర్ కి వచ్చేసింది అన్న. చాలా రోజులు అయింది వాడక. ఎప్పుడు కొన్నా అంటే దగ్గర 2020 అంటే ఇప్పటికే ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతా అండి. దాన్ని కొన్న 2 సంవత్సరాలకే బండి మీద మూసి మొత్తం పడిపోయింది అన్న. నాకు ఎందుకు కొన్నారా బాబు అనిపించింది నా మనసుకి. కానీ నేను ఆ తప్పు చేసినది మాత్రం మీరు మాత్రం ఆ తప్పు చేయకండి అన్న. అప్పుడు నాకు పిచ్చి ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. గానీ ఇప్పుడు తెలిసొస్తా అండి ఆ బండి ఎందుకు కొన్నానో ఇది ఏమనిపిస్తానో కూడా నాకు మైండే ఖరాబ్ అయింది. కానీ ఎందైనా కూడా కొన్నా కాబట్టి దానికి ఇష్టానికి కోసం ఇప్పుడు బండి మాత్రం సైడ్కి మూలకు పడి ఉన్నది అన్న. ఆ మూలకు పడి ఎందుకు దానికి 20,000 పెట్టుకుంటే నా బండి మొత్తం. కానీ ఆ బండి కొన్నప్పుడు మాత్రం మా దోస్తుగాడు ఒకటి ఉండే అన్న, చిన్నప్పటి నుండి తిరిగింది అన్న. దగ్గర ఒక 5 ఇయర్స్ నా బండి కొని 5 ఇయర్స్ అవుతుంది. ఆ 5 ఇయర్స్ లా అంటే మేము చిన్నప్పటి నుంచి కానీ 5 ఇయర్స్ లా బండి కొని ఆ 2 సంవత్సరాలలో ఎంతగానో ఎంజాయ్ చేసినాం తెలుసా అన్న. దారుణంగా తిరిగినాం. ఆ బండి ఉన్నదంటే దానికి కారణం వాళ్ళిద్దరే అన్న. ఇక మేము ముగ్గురం కలిసి అట్లా కనెక్ట్ అయిపోతామని అసలు అనుకోలే. చాలా క్లోజ్ వరకు అయిపోయినాం, మంచిగానే ఉన్నాం, నీట్ గానే ఉన్నాం, అంతా తీసుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా జరిగిపోతుంది అని మాత్రం ఊహించుకోలే అన్న నేను. తర్వాత నుంచి ఆ బండి అనేది స్వీట్ మెమొరీగా ఇట్లా పెట్టుకున్న, వాళ్ళ స్వీట్ మెమొరీ కోసం. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరిగిందంటే మీకు థాట్ రావచ్చు, పైన ఆకాశానికి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు, మనకు అందనంత దూరానికి వెళ్ళిపోయింది వాళ్ళు. సారీ అన్న, మీకు ఏమైనా ఇబ్బంది పెట్టుంటే. అది ఒక స్వీట్ మెమొరీ కోసం ఇట్లా పెట్టుకున్న బండి అన్నది. ఇన్ని రోజులు తీయలే అన్న బండి. వాళ్ళు ఎప్పుడు నుండి పోయిలో నాకు దూరం అయిపోయిలో అప్పటి నుంచి బండిని ఒక మూలకే పెట్టేసిన. ఇప్పుడు ఎందుకో తీయ బుద్ధి అవుతుందని బండి మాత్రం బయటకు తీస్తున్నా. బండి మాత్రం చూపెట్టుకుంటా వచ్చేసి. మా అమ్మకైతే అమ్మతో ఏం పని లేదు, ఏమేం చేద్దామా ఏమో తాటే లేదు ఇంట్లో. ప్రతి ఒక్క అమ్మ అంతే, ఏం పిచ్చిలు ఎత్తా ఉంటాయి ప్రతి ఒక్క అమ్మకు. గుర్తు పెట్టుకోండి. చూసినా ఇగో నా ఆటో టైరు, ఇగో ఇంకో ఆటో టైరు. ఎలానా చెప్తారు ఎందుకు ఇస్తారు బ్రో, ఇంట్లో మనుషులు కప్పుకోనికి ఇస్తారు. మా అమ్మ చూసినా ఇగో నా బండి మీద కప్పేసింది. ఏం చెప్తాం బ్రో, ఒకసారి ఇటు రా బ్రో, ఇటురా ఇక. బ్రో ఇదే బ్రో మన బండి ఎట్లున్నది. ఇదే అన్న మన బండి. ఎన్ని రోజులు మూలకు పడి చైన్ ప్యాకెట్స్ పోయినాయి, అద్దాలు పోయినాయి, మిర్రర్లు ఇరిగినాయి, ఆ టైర్లు పోయినాయి, రీములు పోయినాయి, మొత్తం మన ఎడిటర్ అదే పులంటైలు ఆ డబ్బా సెట్ పోయిందన్న.
ఇక బండి ఇన్ని రోజులు మూల పడి ఉన్నది కదా ఎందుకులే అని ఇక స్వీట్ మెమరీగా ఉండిపోయింది. ఈ బండి ఇన్ని రోజులు వాడలే. ఇక వాళ్ళ స్వీట్ మెమరీ కోసం వాళ్ళే నాతో లేనప్పుడు వాళ్ళ కోసం చిన్న స్వీట్ మెమరీ కోసం ఈ బండి అనేది చేపించుకుంటా అన్న. ఇక ఎన్ని రోజులు పక్కన పెట్టుంటారు. ఏమంటారు? మొత్తం జంగు పట్టింది మన బండి మొత్తం. ఏం చేయాలో కూడా అర్థం అయిపోలేదు. కానీ ఎన్ని రోజులు అయితే తెలుసా? దగ్గర 3 సంవత్సరాలు అయితే బండి సైడ్కి పెట్టేసి ఒక్కటే సెల్ఫ్ స్టార్ట్ అయింది. చూసినావా? అది మన బండి అంటే మామూలు ఉంటుందా? షోరూమ్ అయితే పట్టుకోపోతామన్నా. సో చూసిలు కదా, బండి మాత్రం ఇట్లా షోరూమ్ లో మాత్రం ఇచ్చేసినాం. ఇక నెక్స్ట్ బండి మొత్తం అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక బండి మాత్రం మళ్ళీ ఇంకో దానికి ఒక వీడియో తీసి మళ్ళీ మీకు చూపెడతా. అంతవరకు చలో బాయ్ బాయ్, కలుద్దాం మళ్ళా. రైట్.